అందరికీ నమస్కారం అండి. ముందుగా మా గురుగారు ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, అలాగే కిషోర్ రెడ్డి గారు, అండ్ అలాగే మా మాస్టర్ ఇక్కడే ఉన్నారు సుచిత్ర గారు. ఆలీ అనగానే జస్ట్ 1.5 daysలో సాంగ్ చేసేస్తాడు, ఏం పర్లేదు. తర్వాత తెలిసేది నొప్పులు, అది శ్రీకాంత్ కూడా తెలిసేది. అండ్ అలాగే ఒకరోజు నన్ను పిలిచి ఆఫీస్కి సంతకం పెట్టాన్నారు అగ్రిమెంట్ మీద. అదేంటి సార్, గతంలో 2 సినిమాలకి ఏ అగ్రిమెంట్ చేయించలేదు, ఈ సినిమాకి ఏంటి అన్నా, చేయి అన్నారు. నేనేమి చూడలా, దాంట్లో చదవలేదు, సంతకం పెట్టేశాను, అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళా. అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు ఇద్దరు కూర్చొని ఉంటే, సంతకం పెట్టమన్నాం, పెట్టేసావేంటి, చూసావా దాంట్లో ఏముందో అన్నారు. లేదు సార్, నేనేం చూడలేదు, నువ్వే హీరో అన్నారు. ఊరుకోండి సార్, బలాలు కామెడీ చేస్తున్నారేంటి. లేదా నిజంగానే నువ్వే హీరో, ఒకసారి చూడు దాంట్లో అనగానే 2వ పేపర్ తిప్పి చూపించారు, ఆలీ యాజ్ ఎ హీరో. అప్పుడు యమలీల కాదు, యమ స్పీడు. ఆ యమ స్పీడ్ని మళ్ళీ మార్చి యమలీలగా చిత్రకించి ఒక 28 రోజుల్లో షూటింగ్ అయిపోయింది. February 11th నాగార్జున గారి చేతుల మీదుగా క్లాప్ కొట్టారు. మధ్యలో ఏప్రిల్ 28వ తారీఖున ఓపెనింగ్ డేనే డేట్ కూడా అనౌన్స్మెంట్ చేశారు. ఎక్కువ రోజులు షూటింగ్ చేసింది ఏది అంటే ఆ చిత్రంలో కృష్ణ గారి సాంగు 4 రోజులు షూటింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఫస్ట్ డే నా ఫాదర్ మదర్ తోటి రాజమండ్రిలో ఆ సినిమాకి వెళ్ళా. ఇంటర్వెల్ నుంచి థియేటర్ దగ్గర చూస్తుంటే ప్రజలకు తెలుసు, కానీ ఆ థియేటర్లో 250 మంది అని, కానీ ఆ థియేటర్ దగ్గర 2000 మంది జనాలు ఉండేవారు ఒక థియేటర్ దగ్గర. ఓహో అంటే ఒకప్పుడు సాంగ్స్ వస్తుంటే డబ్బులు ఇసిరేవారు, కాయిన్స్. ఎమ్మెల్యేల పాట వస్తుంటే ఆ కాయిన్స్ ఇస్తున్నప్పుడు, ఎందుకంటే ఆ కాయిన్స్ ఇసిరే రోజుల్లో నేను కూడా ఉన్నాను. ఎందుకంటే నేను నందమూరి తారక రామారావు గారికి పెద్ద ఫ్యాన్ని, అలాగే కృష్ణ గారికి. ఆ థియేటర్లోకి వెళ్ళి సినిమా చూస్తున్నప్పుడు కాయిన్లు చూసా. ఆ తర్వాత నా సాంగ్ వస్తుంటే కాయిన్లు నిజంగా నేను ఊహించలేదు. సో ఇట్లాంటి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ని, క్యారెక్టర్ ఆర్టిస్ట్ని మనం హీరో చేయొచ్చు అనే ఆలోచన వాళ్ళకి రావటం. ఎన్నో ఇంటర్వ్యూస్లో అది ఆలీ చేస్తేనే కరెక్టు, ఎమ్మెల్యేలా, కానీ నాకు నా జీవితంలో ఒక మైల్ రాయి అది. దాదాపు 1265 సినిమాల్లో ఇప్పుడు కూడా నా మొదటి సినిమా ఏది అంటే సీతాకోచిలుక యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్. తర్వాత నా కెరియర్లో యమలీల యాజ్ ఎ హీరో. ఎప్పుడు కూడా నేను బతికున్నంతకాలం సీతాకోచిలుక అండ్ యమలీల ఈ 2 నా లైఫ్లో ఉండిపోతాయి. అండ్ అలాగే అచ్చిరెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా కెమెరామెన్ శరత్ బాబు గారు, అలాగే మా రైటర్ దివాకర్ బాబు గారు. అండ్ మీ అందరికి తెలుసు రాజేంద్రుడు గజేంద్రుడు ఎలా పుట్టింది అనేది. జంబలగిడి పంప చేస్తుంటే చంద్రిక అని ఒక యాక్ట్రెస్ వస్తే అప్పుడే అమ్మాయి మలయాళం సినిమా చేసుకొని వచ్చింది. ఎంత సుగంధనే జ్ఞాన, ఎంత సుగంధనే నీ ఎవడే అంటే మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే దివాకర్ బాబు గారు చూసి, మీ ఇద్దరు మలయాళీసా అన్నారు. మలయాళీ కాదండి, పక్క గోదావరి, నేను రాజమండ్రి. మరి మలయాళం మాట్లాడుకుంటారు తక్క, అది మీ కానీ అర్థం అయితే నేనేం చేయలేనన్న. ఇదేదో చాలా బాగుందా, ఉండు కృష్ణారెడ్డి గారికి చెప్తాను అని రాజేంద్రుడు గజేంద్రుడు చెన్నై ఆఫీసు. అచ్చిరెడ్డి గారు వచ్చారు, డోర్ తీసి దమ్మ నీ గురించి చెప్పారు అన్నారు. ఏం చెప్పారండి? దివాకర్ బాబు గారు అని కృష్ణారెడ్డి గారికి పరిచయం చేసి కూర్చోబెట్టారు. ఒక కవర్లో ఒక 2000 అడ్వాన్స్ ఇచ్చారు. అదేనమ్మా, నువ్వు ఏదో భాష మాట్లాడుతూ ఉంటావు కదా, అదే అనుకుంటున్నావు, నువ్వు బ్రహ్మానంద్ గారి కాంబినేషన్. అలాగే సార్. ట్రైన్ ఎక్కా, హైదరాబాద్ దిగా, లొకేషన్కి వెళ్ళా. బ్రహ్మానందం డైలాగ్స్ అని ఉన్నాయి. వైట్ పేపర్ మీద ఆలీ అని రాసింది, డైలాగ్ లేదు, ఎంటీ పేపర్. ఇదేంటి సార్ డైలాగ్ లేదు? అదేనమ్మా, నువ్వు ఏదో మాట్లాడుతూ ఉంటావు కదా. ఓహో, దివాకర్ గారు చెప్పారు అదండి సార్. 1 సీన్ 2 సీన్లు అయితే బాలేవాడువే, నువ్వు మంచి టాలెంటెడ్ అయ్యా, నీకు తెలియదు, మాకు తెలుసు నీ గురించి, నువ్వు చేయగలవు అన్నారు. అలాగా దాదాపు 8 సీన్లు రాజేంద్రుడి గజేంద్రుడిలో. అది ఇప్పటిదాకా
అమెరికా వెళ్ళినా, లండన్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా సార్ ఆ చాట ఒకసారి చెప్పండి అంటుంటారు. ఆ చాట ఏంటో ఇప్పటిదాకా నాకు కూడా తెలియదు, దానికి లిపి కూడా లేదు. అయినా కూడా ఫస్ట్ డే ఇక్కడే ఉన్నారు సత్ గారు, ఆయన షార్ట్ పెట్టాడు. బ్రహ్మానందం గారు ఏంటి బాబు ఏంటి ఇట్ట వచ్చావేంటి, ఎంత చేట ఎంత జూమాని జిమ్ ప్రయాణి సదస్సు నడసరి బిళ్ళ తాంబోదం సుత కచ్చరపామిని నీసికి సింబాలి గండిసిలు గండిపిల్లి దడ్డవంచక దడ్డారు ఏరి వంటుంటాం మళ్ళీ పిక్కరే బలాబలు అనగానే కెమెరామెన్ రన్ అవుతూనే ఉంది. పక్కెళ్ళిపోయి పొట్ట పట్టుకుని నవ్వుకుని తలకాయ పట్టుకుని ఉన్నాడు. ఇమీడియట్గా అసిస్టెంట్ వచ్చి కట్ చేశాడు. ఎంత తెస్తారా బాబు అని. అప్పుడు ఆ క్యారెక్టరు సినిమా రిలీజ్ అయిన తర్వాత పెళ్ళి కొత్త ఫస్ట్ టైం హైదరాబాద్ తీసుకొచ్చే మా ఆవిడ్ని ఒక షాపింగ్ మాల్కి వెళ్తే ఒక 6-7 years బేబీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఏంటమ్మా చేటగాడు, చిన్నపిల్ల చేటగాడు చేటగాడు అందంటే ఐఎమ్ బికమ్ ఏ సక్సెస్ అనుకున్నా. ఈ రోజున 6 భాషల్లో అదృష్టం దక్కింది అంటే నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. ఈరోజు 32 సంవత్సరాలు డైరెక్టర్ అయ్యి 42 సినిమాలు, 1-2 సినిమాల్లో తప్ప కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో అన్ని సినిమాల్లో నేను యాక్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇట్లాగే మా గురుగారు ఎస్వి కృష్ణారెడ్డి గారు 100 ఏళ్ళు పూర్తి చేసుకొని అప్పుడు కూడా అద్భుతమైన ఈవెంట్ చేసుకొని దానికి అచ్చిరెడ్డి గారు వీళ్ళిద్దరూ స్నేహం నిజంగా అన్నదమ్ములు కూడా ఈ రోజుల్లో ఇలా ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయినా కూడా అన్నదమ్ములుగా ఉండి ఎప్పుడు కూడా ఏ ఈవెంట్కి వెళ్ళినా కూడా ఇద్దరు చక్కగా అలాగే ఇద్దరు కనిపిస్తారు. నాకు ఈరోజు గుర్తుంది, శ్రీకాంత్ హీరో వినోదం షూటింగ్ జరుగుతుంటే కృష్ణారెడ్డి గారిది బర్త్డే జరిగింది. ఆ రోజున ఎవరు పెద్ద ఎవరు చిన్న అని కాదు, ఆ రోజున మొత్తం ఈవెంట్ అంతా చేసింది అచ్చిరెడ్డి గారు. అయితే కృష్ణారెడ్డి గారు ఎమోషనల్ తట్టుకోలేక ఆయన కాళ్ళు మొక్కి కౌగిలించుకున్నారు. నాకు అప్పుడు తెలిసింది కృష్ణుడు కుచేలుడు ఇద్దరు ఎలా ఉంటారో వాళ్ళిద్దరూ ఆ రోజున నాకు అలా అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఎంతోమందికి మీరు లైఫ్ ఇచ్చున్నారు, ఎంతోమంది ఆర్టిస్ట్కి, ఒక జంజాల్ గారు, ఒక ఈవి సత్యనారాయణ గారు, ఒక కృష్ణారెడ్డి గారు, కమెడియన్స్ ఈ రోజున 5 ఏళ్ళు వాళ్ళ నోట్లోకి వెళ్తున్నాయంటే ఈ 3 డైరెక్టర్స్ ఉండటం వల్ల ఈ రోజున ఇండస్ట్రీలో చాలామంది ఇంకా ఆర్టిస్టులు ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతున్నారంటే అది మీ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.